అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్యావరణం దినోత్సవం సందర్భంగా కూటమి నాయకులు కొన్ని వినూత్నమైన అంటే సమాజానికి, ప్రకృతికి ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలనైతే చేపట్టడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం, ఈరోజు పర్యావరణ దినోత్సవం. సో, మనం కంపేర్ చేసుకుంటే మీ చిన్నప్పటి నుంచి అంటే మీ తరానికి, మా తరానికి కంపేర్ చేసుకుంటే కాలుష్యం పెరిగింది. ఒకవైపు అభివృద్ధి, అదేవిధంగా మరి పెరిగిన టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా కాలుష్యం కూడా పెరుగుతూనే వచ్చింది. సో, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే కాలుష్యరహితంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కొత్త వినూత్నమైన మరి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. వాటి గురించి మీరేమంటారు? అంటే కూటమి ప్రభుత్వానికి వచ్చినాక ఇట్లాంటివి జరుగుతున్నాయి గానీ, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు గూడా చెరువులు పూడికి తీయించటం. హ్మ్. ఎప్పుడైతే మీరు చూస్తూనే ఉండండి శాండిల్‌వుడ్ ఇవి ఉంటాయి కదా! హ్మ్. సీడ్స్ కూడా తిరుమల శేషాచలం అడవుల్లోనే వస్తదది. అవును. సో, అది హెలికాప్టర్‌లో పెట్టిచ్చి ఆ విత్తనాలు చల్లించడం కానివ్వండి, అవన్నీ గతంలో కూడా చేశారు. హ్మ్. సో, ఇవన్నీ గూడా అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి సీడ్స్ ఏస్తే వస్తాయనే దానికైతే అవగాహన ఉంది. హ్మ్. నారా చంద్రబాబు నాయుడు గారికి. ఈ ఈ రోజునే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆయన ఒక సైకిల్ యాత్ర గూడా స్టార్ట్ చేసి నవోటో హోటల్ వరకు సైకిల్‌లో రావటం గాని, అంటే పర్యావరణాన్ని హ్మ్. ఎలా కాపాడాలి? ఎందుకంటే అందరూ గూడా సైకిల్స్ ఇలాంటివి అంటే దగ్గర దగ్గర 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లకైనా ఇవాళ రేపు వెహికల్సే వాడుతున్నారు అందరూ. అవును. చిన్న చిన్న పిల్లలు కూడా సైకిల్ అసలు ముట్టుకోవట్లేదు. ముట్టుకోవట్లేదు. హ్మ్. అదేంటంటే నేను టూ వీలరో, ఫోర్ వీలరో ఇవే వాడుతున్నారు. 1 హ్మ్. కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా కూడా. నడిచేదైతే ఇంకా అసలు తగ్గిపోయింది. హ్మ్. సో, ఏదో వాకింగ్‌కని పార్కులకెళ్తారే గానీ, రోడ్ల మీద నడిచే వాళ్ళు కూడా అంటే 1 కిలోమీటర్ ఉన్నా కూడా హ్మ్. నడిచే వాళ్ళు కూడా లేరు. సో, అట్‌లీస్ట్ సైకిల్‌లో అయినా వెళ్ళే ఇది ఉండాలి. కానీ దానికి కూడా తొందరలోనే ప్లాట్‌ఫార్మ్స్ లాంటివి కూడా వస్తే ఇప్పుడు హ్మ్. ఫారెన్‌లో తీసుకుంటే అండి సైకిల్‌కి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి పక్కన. హ్మ్. సో, ఎళ్ళటానికి. అలాంటివి వచ్చిందంటే ఈజీగా అందరూ కూడా సైకిల్స్ వాడతారు. సో, అది కూడా తొందరలో వస్తాయి. హ్మ్. అంటే నేననేదంటే ఇక్కడ ఇప్పుడు మనకు బడ్జెట్ పరంగా తీసుకుంటే మోదీ గారు చెప్పింది కూడా పెట్రోల్ సేవ్ చేయమని అవును. చెప్పిస్తున్నారు. హ్మ్. సో, అదే ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ఈ రకంగా కూడా సైకిల్స్‌ని హ్మ్. ప్రోత్సహించడం గానివ్వండి, అందరూ కూడా సెలబ్రిటీస్ తొక్కిన, రాజకీయ నాయకులు తొక్కిన, ఇప్పుడు సీఎంఏ తొక్కుతున్నారు. హ్మ్. మినిస్టర్స్ తొక్కారు. ఇలా చేస్తుంటే ప్రజల్లో కూడా ఒక అవేర్‌నెస్ వస్తది. మార్పు వస్తదనే హ్మ్. దానికి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2,50,00,000 సీడ్స్‌తో మట్టితో బాల్స్ అవును. చేసి డ్రోన్స్ పెట్టి వేయిస్తున్నారనమాట. హ్మ్. మొత్తం ఇంకొచ్చేది వర్షాకాలం కాబట్టి, హ్మ్. సో, పర్యావరణానికి కొంచెం మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఆ చెట్లు వస్తే కొంచెం గ్రీనరీ అనేది వస్తది కదా హ్మ్. అని. సో, వాతావరణంలో కూడా మార్పులొస్తాయి. అవును. అంటే సకాలంలో వర్షాలు పడి ఇప్పుడు చూస్తే అన్ సీజన్‌లో తుఫాన్‌లొస్తున్నాయి. హ్మ్. సీజన్‌లో రావాల్సింది అన్ సీజన్‌కొస్తున్నాయి. ఇలాంటివన్నీ గూడా కొంచెం మనం పర్యావరణాన్ని కొంచెం మనం కాపాడుకుంటే బావుంటది అనేదానికి. ఎందుకంటే అడవులన్నీ కూడా నరికేస్తున్నారు. హ్మ్. సో, ఎక్కువ భాగం చెట్లు పెంచే వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి, ఈ హ్మ్. చెట్ల మూలాన గూడా ఆ మొక్కలు గ్రీనరీ అనేది ఉండాలనే దానికి చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా మంచి వినూత్నమైన ఒక అంటే అందరికి ఉపయోగపడే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. సో, అంటే వైసీపీ వాళ్ళు మరి జూన్ 4 తేదీన అంటే నిన్నటి రోజున హ్మ్. మరి వెన్నుపోటు దినోత్సవం అని కూడా మరి కాస్త నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది. సో, కంపారిజన్ ఏంటి? మీరు చూస్తే వైసీపీ ఉన్నప్పుడు ఇట్లాంటి మంచి పనులేవి చేయలేదు. హ్మ్. మీరు చూసే ఇప్పుడు కూటమి ప్రభుత్వం యోగా డే అనేది కానివ్వండి, ఇట్లా పర్యావరణానికే కానివ్వండి, చెట్లు నాటాలని ఒక తీసుకురావటమే కానివ్వండి, హ్మ్. మీరు గతంలో కూడా చాలా సార్లు ఛాలెంజింగ్‌గా మొక్కలు నాటారు. అంటే బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో కూడా చాలా చోట్ల మొక్కలు నాటారు. హ్మ్. ఆ మొక్కలు ఇది మనకి ఈ రోజున ఇది. మళ్ళా కొండల్లో అంతా కూడా సీడ్స్ చల్లటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. హ్మ్. అది ఎప్పుడు కూడా వైసీపీ 5 ఏళ్ళు మనం చూసాం గదా! ఎక్కడైనా ఏదైనా జరిగిందా? హ్మ్. ఆయన ఇంకా గూడా పర్యావరణాన్ని ఏ విధంగా అంటే చెట్లంతా నరికిచ్చేసుకుంటా ఎళ్లారు. హ్మ్. ఎందుకంటే ఆయన ఇల్లే పక్కన చెట్లుంటే చెట్ల మీద నుంచి ఎవరైనా ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తారా అని. హ్మ్. ఆ చెట్లు నరికేయటం గానివ్వండి, పరదా కంటే ప్రజల్నే చూడకూడదనేటట్టు పరదాలు కట్టుకొని ఎళ్ళటం గాని
కానీ చెట్లు కూడా ఆయనకి అన్‌సెక్యూరిటీగా ఫీల్ అయ్యారు. అదేమో ఉంటే అది సెక్యూర్‌గా నాకు అనిపించట్లేదు అనేది ఆయన ఫీలింగ్. అది సెక్యూర్‌గా ఉండదు చెట్లుంటే. ఆయన దాని మీద ఎవరో ఎక్కి నన్ను చంపేస్తారేమో అని. అది కూడా అలా ఆలోచించిన వ్యక్తి. మనం ఏదో ఒక చెట్టు నరికేయాలంటే చాలా ఆలోచిస్తాం. అంత పెద్ద చెట్టు అవ్వాలంటే చాలా టైం పడుతది. అలాంటిది లేకుండా అలాంటివి చేయటం, ఏదో పర్యావరణానికి ఏముంది తగలబెట్టుకుంటా, మంటలేసుకుంటా ఈ ఎండల కాలంలో పర్యావరణానికి ఇంకొంచెం హాని చేస్తున్నారు. 2 సంవత్సరాలు ఇదని అన్నారు. ఆ 2 సంవత్సరాలు వెన్నుపోటు ఏముందో చూపెట్టాలి కదా! 2 సంవత్సరాలు వెన్నుపోటు ఏం జరిగింది? ఏం జరగలేదని మీరు అంటున్నారో చెప్పండి. ఇప్పటికి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరగలేదు? ఏదైతే చెప్పారో అన్నీ చేశారు కదా! వాళ్ళు ఇంకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు తల్లికి వందనం గురించి. అరే తల్లికి వందనం ఇచ్చేశారు కదా! 6 గ్యారంటీల్లో అన్నీ అయిపోయినాయి కదా! ఏదో ఒకటో రెండో ఉన్నాయి అనుకుంటా. ఒకటేదో ఉంది అనుకుంటా. అన్నీ అయిపోయినాయి. అది కూడా లేదు. 6 గ్యారంటీలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. మీకులాగా వృద్ధుల పెన్షన్ అని చెప్పేసి 4 ఏళ్ళు పెంచుకుంటూ పోతానని చెప్పలేదు కదా! ఒకేసారి పెంచేసేశారు. సో ఎక్కడ చెప్పినవి చెప్పనివి కూడా చేసింది కూటమి ప్రభుత్వం. సో పర్యావరణాన్ని ఎంత కాలుష్యం చేయాలన్నా చేసేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఒక్క మొక్క నాటిన పాపం పోలేదు ఎక్కడ కూడా. గతంలో స్వచ్ఛ భారత్ ఏదైతే మోదీ గారు ప్రవేశపెట్టారో దాన్ని పాటించేది. అంటే 14లో వచ్చింది అనుకుంటా. 14లో వచ్చింది. అది గాని పాటించటం కానివ్వండి. ఈ తర్వాత ఇంకుడు గుంతలు అనేది అప్పుడు జాయింట్ స్టేట్ ఉన్నప్పుడే ఇంకుడు గుంతలు అనేది స్టార్ట్ చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు సీఎం అయినప్పుడు కూడా ఇంకుడు గుంతలు అనేది ఉండాలి. సో దాని మూలన భూమిలోకి వాటర్ అనేది వెళ్తది. దాని మూల మొక్కలకే కానివ్వండి మనకు సమ్మర్ వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఉంటది అని ఆ టైంలో తీసుకొచ్చింది. ఈ రోజున మనం చూస్తే అపార్ట్మెంట్ కల్చర్స్‌లో కానివ్వండి అన్ని చోట్ల కూడా ఇంకుడు గుంతలు అనేది కామన్‌గా ఉంటూనే ఉంటున్నాయి. అది అప్పట్లో తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువులు బాగుండాలని చెరువులు లోడించడం, చెరువులు పూడిపోతుంటాయి కదా! ఆ చెరువులంతా క్లీన్ చేయించడం కానివ్వండి, చెరువుల్ని పరిరక్షించడం కానివ్వండి, అవన్నీ చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. సో మొత్తానికి ఏమంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణం పరిరక్షించబడుతుందా? లేదంటే కాస్త డేంజర్‌లో పడే అవకాశం ఏమైనా ఉందంటారా? పర్యావరణాన్ని ఫస్ట్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అది కాపాడుకోవాలంటే నేను అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం లాంటి దానిలోనే అది సక్సెస్ఫుల్ అవుతది. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో కూడా పర్యావరణం గురించి అంత పట్టించుకున్నది ఎవరు లేరు. ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మనం చూస్తే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి చూసినా కూడా ఇక్కడ కూడా ఎవరు తెలంగాణలో పట్టించుకున్నది లేదు. పర్యావరణాన్ని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. చేసుకున్నటప్పుడే మీరు ఇప్పుడు చూడండి హైదరాబాద్‌లో కూడా క్లైమేట్స్ అంటే ఎంత చేంజ్ వచ్చింది. వాటర్ సోర్సెస్‌కి ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నిటికి కారణం ఏంటి? పర్యావరణాన్ని గురించి పట్టించుకోకపోవటం. సో సీఎంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందు పర్యావరణాన్నైనా అట్లీస్ట్ సేవ్ చేస్తే ప్రజలకు కొంచెం దానిలోనే ఊరటొస్తది. సో ఆ రకంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలా ముందుకెళ్ళాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఆల్రెడీ అది ఎప్పుడూ స్టార్ట్ చేస్తానే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు గతంలో నుంచి కూడా ఆయన పర్యావరణానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్‌కి అయితే పర్యావరణం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ గురించి అయితే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.